మామూలుగా విద్యార్థులు తప్పు చేస్తే ఉపాధ్యాయులు దండన విధిస్తారు. కానీ ఇక్కడ విద్యార్థులు చదువులో వెనుకబడ్డారని, పాఠాలు వినటం లేదని ఓ ప్రధానోపాధ్యాయుడు తనకు తానే శిక్ష విధించుకున్నారు. విద్యార్థులకు సాష్టాంగ నమస్కారం చేసి గుంజీలు తీశారు. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పెంట జడ్పీ పాఠశాలలో ఈ ఘటన జరిగింది. విద్యార్థులు తరగతి గదులకు రాకుండా ఎగ్గొట్టడం, హోంవర్క్ చేయకపోవడంతో మేము కొట్టలేము, తిట్టలేము, ఏమీ చేయలేమంటూ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విద్యార్థులకు సాష్టాంగ నమస్కారం చేశారు. పిల్లలను తల్లిదండ్రులు అదుపులో పెట్టకపోవడంతో వారు మాట వినటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ ఒక నోట్స్ రాయడు, ఒక ప్రాజెక్ట్ రాయడు, ఒక అసైన్మెంట్ రాయడు, రాసిన చూపించలేదు. ప్రాజెక్ట్ రాస్తే ఒక ఫోటో ఉండదు, చదవడం ఎలాగో లేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తుందో అర్థం కావట్లేదు మాకు. స్కూల్కి వచ్చిన తర్వాత ఏ క్లాసులోని ఎందుకు ఆ క్లాసులో ఉండదు చెప్పండి. మేము కొట్టలేము, తిట్టలేము, ఏమీ చేయలేము. మీ దగ్గర చేతగానంలో చేతులు కట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది మాకు. అంటే ఇంత చదువు చెప్తున్నా కూడా ఒకటిలో ప్రవర్తనలో మార్పు లేదు, ఒక చదువులో మార్పు లేదు, ఒక రైటింగ్ స్కిల్ లేదు, రీడింగ్ స్కిల్ లేదు. అసలు ఏంటి ప్రాబ్లం? మీదా మాదేనా? మాదైతే చెప్పండి. మీ అందరికి చిన్న దండం పెట్టి పడుకుని పెట్టి పెట్టేస్తాను. మరి మీ అందరికి దండం పెట్టేసి వదిలేస్తాను. లేదంటే ఇలా నేను తీసుకుంటాను. మరి గుంజలు లేనా మీకు అందరికి కూడా నేనే పనిష్మెంట్ ప్రియమైన తల్లిదండ్రులారా, మాకు చేతనైనంత వరకు ఇక్కడ మేము చేస్తున్నాం. మీ పిల్లల్ని మీరు కనీసం కంట్రోల్ పెట్టకపోతే మీ స్కూల్కి పంపించడం వృధా అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మా ఉపాధ్యాయులు మేము ఎంత కష్టపడి పనిచేసినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు. మీరు మీ పిల్లల్ని అద్దులో పెట్టుకోకపోతే మీరు పాఠశాలకు పంపించడం వృధా అవుతుంది. ఇది మైండ్లో పెట్టుకుని మీరందరూ కూడా మీ పిల్లల్ని చదువు కోసం పంపిస్తే శ్రద్ధగా ఇంటి దగ్గర చదివించండి. ఇంకా దేనికోసం అయితే పంపిస్తే పాఠశాలకు పంపించొద్దు. ఇది నా యొక్క విజ్ఞప్తి.